లేట్ ఏం అవసరం లేదు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు కృపానికి వందములు స్తోత్రమైన సర్వలోకనాథుడు సర్వోన్నతుడు ఆది సంభూతుడు అద్వితీయ పిడివిందేవానికి వందములు స్తోత్రమైన ఈ యొక్క సంవత్సరాల దండైనా చివరి మాసంలో ప్రభునైనా రెండో విశ్రాంతిలో ప్రవేశపెట్టే ప్రభునైనా నీ సన్నిలో పరిపూర్ణ కృపాకార్యంతో సజీవుల్లో ప్రిన్సిడెంట్ మీకు వందములు స్తోత్రం. నేను ఆరాధన కృపనిచ్చే ప్రభుడైనా అదేవిధంగా నీ వాక్యం జ్ఞానం చేసిన విధంగానైనా మీరు మమ్మల్ని నడిపించే విధానం బట్టి వందములు స్తోత్రమైనా మీరు మాట్లాడే ప్రతి మాటని మీ భద్రపరుచుకున్న ప్రభుడైనా నీలో తండ్రి వందములు స్తోత్రమైనా దినదిన వృద్ధి చెందే విధంగానైనా యెషయా వందములు స్తోత్రమైనా మీ ద్వారా తమతో సమకూర్చబడిన జీవాహారంతో మమ్మల్ని బలపరచమని మీరే మాకు తోడై ఉండమని యేసయ్య యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మాట్లాడకండి, వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టెను, వాని ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన ఫలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల కొద్దిగా తగ్గించండి, కొద్ది లైట్గా తగ్గించు, రెండు తగ్గించు కొద్దిగా. యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద. ఇది దేవుని వాగ్దానం అండి. దేవుడు మనకి ఏం వాగ్దానం ఇస్తున్నారు? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. హల్లెలూయా. యెషయా మొద్దు అంటే ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లోనూ మోడుబారిపోయిన జీవితాలతో బాధలు పడుతున్నప్పుడు, దేవునికి దూరమైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం అండి. ఎందుకంటే వారిలోంచి చిగురండి, అంటే ఆ మాట చిగురు అన్న మాటకి అర్థం ఏమిటి? తిరిగి నేను పునరుజ్జీవింపజేస్తాను. ఇప్పుడు మొద్దుకి ఎక్కడ కొద్ది నీరు చుక్క పెడితే వెంటనే మొద్దులోంచి ఏమొస్తుందండి అమ్మా? చిగురు. అలాగే ఎందుకంటే మన జీవితాలు ఎలాగుంటున్నాయి? ఏదో ఒక విషయంలో మనం మోడుబారిపోయిన జీవితాలుగా ఉన్నాయండి. ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ, సమస్యల్లోనూ, బాధల్లోనూ, రకరకాల పరిస్థితుల్లోనూ మనం చిగురు అనేది అంటే ఆశీర్వాదాలు అనేది లేని వారిగా మనం నిలబడిపోయి ఉన్నవారమే. కానీ మనలోంచి అంకురం అంటే ఆయన మనల్ని నూతనంగా మనల్ని దేవుడు నిర్మించే దేవుడు అండి. చిగురు. ఇక్కడ ఈ మాట గురించి మనం జ్ఞాపకం చేసినాడు. మరొక విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. ఇక యెషయా ఎవరు? దావీదు యొక్క తండ్రి. దేవుడు ఈ మాట ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ మాట మీరు చదవాలంటే 2వ అధ్యాయంలో ఒక దినవృత్తాంతముల్లోను 2వ దినవృత్తాంతములు 15:2 చూడమ్మ. రెండో దినవృత్తాంతములు 15:2. మరి ఆశ ఎందుకు మాట్లాడుతున్నాడు? మీరు యెహోవా పక్షాన ఉంటే యెహోవా మీ పక్షాన ఉంటాడు. ఇప్పుడు మనం అందరూ ఎవరి పక్షాన ఉండాలండి? ఆయన పక్షాన ఉన్నారనుకోండి, మన తరపున ఎవరు ఉంటారు? ఆయన మన తరపున ఉంటారండి. యుద్ధం ఎవరిది? యెహోవాదేనండి. ఇంకా ముంచదమ్మా.
మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఏ విషయంలో విచారణ చేయాలి? విచారణ అంటే ఏమిటి? ప్రార్థన అండి. చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన కాదని మనం ఆయన పక్కన పెట్టిన ఎడల ఆయన మిమ్ములను విసర్జించాలంటే పక్కన పెట్టడం అండి. మన అవసరాల కోసం, మన ఇబ్బందుల కోసం, మన రక్షణ కోసం, మనకి ఆదరణ కోసం, మన సమాధానం కోసం ఆయన సన్నిధానంలో మనం నిత్యం నిలిచిని ఆయన మీద ఆధారపడి ఆయన ద్వారా మనం ముందుకెళ్ళే వారికి ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్క విషయంలోనూ మన బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకుని మనల్ని పునర్నిర్మించే దేవుడిగా మనకి తోడై ఉంటారండి. అలా కాదని మనం ఆయన పక్కన పెట్టి మనం వేరే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, మనల్ని కూడా ఆయన ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారండి. ఇది అప్పుడు ఉన్న పరిస్థితి. ఈ విషయం ఆశ అనేటు ఆయన మాట్లాడుతున్నారనమాట. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ దేవుడు మీ పక్కనే ఉన్నాడు, మీ పక్షంలో ఉన్నాడు. మీరు ఆయన పక్షంలో ఉండి ఆయనలో మీరు నుంచి ఉంటే ఆయన మీతోనే ఉంటాడు. ఆయన కాదనుకుంటే ఆయన మిమ్మల్ని కూడాను పక్కన, ఎందుకంటే ఈ ఇల్లుగా ఆ ఇల్లు ఎంత దూరం ఉంటుందో ఆ ఇంటికి కూడా ఈ ఇల్లు అంతే దూరం ఉంటుందండి. దేవునికి మనం ఎంత దూరం ఉన్నామో దేవుడు మనకు కూడా అంతే దూరం ఉంటాడు. ఇంకా ముందుకు వెళితే అక్కడ ఇంకా చదువు, అదే దినవృత్తాంతంలో నిజమైన దేవుడునైనా ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవు. ఇది వాళ్ళ పరిస్థితి. ఈ పరిస్థితిని చూసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. అందరు బతుకులు కూడాను దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు అండి. దేవుడు అన్నవాళ్ళు లేకపోతే మన జీవితాలు ఎలాగుంటాయి? అంధకారమయమైపోతాయండి. ఏమైపోతామో అని భయం పుడుతుంది. ఆదరణగా మనకు ఉండదండి, మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనకి దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? యెషయా మొద్దు నుండి మీకు మరలా చిగురు పుట్టును. చిగురు అంటే మళ్ళీ కొత్త జీవితం. ఏ విషయంలో అయితే మోడిబారిపోయి ఉన్నామో ఆ విషయాల్లో మనం తిరిగి పునరుజ్జీంపజేసే దేవుడిగా ఆయనే కుమారుడిగా మనకి అనుగ్రహించబడతారు. మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఎందుకు అనుకున్నాడు? ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ మాట మొదటి దినవృత్తాంతములు చూస్తే 25వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. ఒక్క నిమిషం. మొదటి దినవృత్తాంతములు 25:5. ఒక్క నిమిషం. 22వ అధ్యాయంలో పక్కన 22:5 చూడు. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడును యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమై ఉన్నది. చదవమ్మా. కాగా దానికి కావలసిన సాధనములు వాటిని రాసిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణముకు ముందుగా విస్తారముగా వస్తువులను సమకూర్చి ఇంచెను. హల్లెలూయా. మరి దావీదు ఎటువంటి మనసు కలవాడు? అసలు దావీదు ఏమంటున్నారండి? మన దేవుని మందిరము మహోన్నతమైంది, అందమైంది, మహాఘనమైంది. ఆ మందిరంలో నివసించేవాడు చాలా ప్రాముఖ్యుడు.
అది చాలా ఘనంగా కట్టబడాలి, చాలా అందంగా ఉండాలి, లోకంలో దానికి మంచి పేరు రావాలి. అందుకోసం ఆయన ఏం చేసుకున్నారండి, తన జీవితకాలం అంతా కూడాను దానికి కావాల్సిన అన్నీ కూడాను రాసులుగా సమకూర్చారండి. ఆ మాటకి రాసులు అన్న మాటకి అర్థం ఏంటమ్మా? రాసులు అన్నదానికి కొద్ది కొద్దిగా పక్కన పెడితే లెక్కలు పెట్టచ్చు, కానీ రాసుకపోస్తే అసాధ్యమండి. ఇది ఈ మనసు ఆయనలో ఉంది కాబట్టి ఆయన వంశంలోంచి యేసయ్య పుట్టే విధంగా చిగురు వచ్చిందండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. చిగురు అంటే కొత్త అంకురం అండి, కొత్త జీవితం. అది ఆశీర్వాదం అండి. యేసయ్య దావీదు వంశంలోంచి వచ్చారు. ఆ విషయం కూడా మాట్లాడతారు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకము అనేటువంటి గుడ్డివారు కూడా మాట్లాడతారు. అంటే యేసయ్య ఎవరి వంశంలోంచి వచ్చారండి? ఆ వంశంలో వచ్చారు కాబట్టి అంకురం పుట్టింది. మనం కూడా అదే ఆశలో ఉన్నాం అనుకోండి, మన కుటుంబంలో పుడితే మనం కూడా చిగురిస్తామండి, ఆశీర్వించబడతాం. ఈ మనసు మనలో ఉండాలండి. ఇప్పుడు మనం ఏ మందిరం కట్టుకోవాలి? మన హృదయమైన మందిరం కట్టుకోవాలి. అది కట్టుకోవడానికి ఎక్కడ సంపాదించుకోవాలి? దేవుని సన్నిధానమైన మందిరంలో సంపాదించుకోవాలండి. ఇక్కడ సంపాదించుకుని దాన్ని మన హృదయమైన మందిరం కట్టుకోవడానికి ఉపయోగించుకునేవారునే ఉండాలి. దానికోసం మన ఆలోచన ఉండాలి. ఎందుకని? మన దేవుడు ఎవరండి? మహాగణుడు. ఆయన ఉండవలసిన స్థలం ఎలాగ ఉండాలి? చాలా అందంగా ఉండాలి. మన ఇల్లు కట్టుకుంటే ఎన్నెన్నో సౌకర్యాలు పెట్టుకుంటామండి. సౌకర్యాలు ఒకటే కాదండి, అందం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తామండి. ఎన్నో రకాల మన సంపాదన అంతా వ్యయపరుచుకుంటాం. అది మన నష్టంగా ఎంచుకోమండి. ఎన్నెన్నో సౌకర్యాలు పెట్టుకుంటామండి. అంటే నిజానికి అది అవసరం లేదు మనకి, కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది? ఊళ్ళో వాళ్ళు అందరూ చూస్తే బాగోవాలి, అందంగా ఉండాలి. మరి దేవుని మందిరం అండి, ఈ మనసు కలిగిన వాడే కాబట్టి ఆయన వంశంలోంచి వస్తానన్నారు ఆయన. అంటే కొత్త చిగురు. ఆ చిగురు ఎక్కడ పుట్టాలి? ఆ వంశం మందేనండి, రాజుల వంశం అండి. అందులోంచి వచ్చినవారు మనం. అందుకే మనలో ఎవరు పుట్టాలి? యేసయ్య అనే చిగురు పుట్టాలి. ఎందుకు పుట్టాలనుకోవచ్చు. ఇక్కడ ఆ విషయాలన్నీ మరి ప్రకటన గ్రంథంలో ఉంటే చూడండి. ఇంకా ముందుకు వెళ్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 వచనం చదవమ్మా. ధవళమైన మహాసింహాసనమును దాని మీద ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి. చూడండి, భూమి ఆకాశములు ఎక్కడున్నాయండి? ఆయన ముందు నిలబడలేవండి. ఎందుకని? ఆయన రాజులకే రాజు, ప్రభులకే ప్రభువు, అత్యంత పరిశుద్ధుడు, మహాగణుడును, మహోన్నతుడండి. ఆయన కోసం దావీదు ఆలోచిస్తున్నాడు. మరి మన మందిరం కోసం ముందు మన హృదయం అనే మందిరం గురించి మనం ఆలోచించుకునేవారునే ఉండాలి. నా హృదయంలో నా దేవుడు ఉంటాడు, నా దేవుడు ఉండే చోటు చాలా అందంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఆయన సంతోషపడే విధంగా ఉండాలంటే మనం కష్టపడాలి. దానికోసం మనకు సంపాదించుకోవాలి. వాటిని మనం ఖచ్చితంగా సంతోషంతో ఖర్చు పెట్టుకుని ఆయన కోసం అన్నీ నిర్మించుకునేవారునే
ఉండాలి. దానికోసం ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా దాన్ని సంపాదించుకుని ఆ సమయం వచ్చేటప్పుడు ఉపయోగించుకునే విధంగా నేను నిర్ణయించుకుంటాను అనే కృత నిశ్చయం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ఈ హృదయం ఉండాలండి. అది దేవుణ్ణి ఆరాధించటం అండి, ఆయన మహిమపరుచుకోవటం. ఇంకా ముందు చూస్తే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22-23 వచనాలు. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా. దావీదుని ఎందుకు ఎన్నుకున్నారండి? ఈ సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? యెహోవా అండి. నా ఇష్టానుసరుడైనటువంటి మనుష్యుడు, నా ఉద్దేశములను నేను నెరవేర్చేవారు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారి కోసం దేవుడు ఆరాటపడతారండి. ఎప్పుడు కూడా ఆయన ప్రయాసపడ్డారు. అందుకో అది ప్రాణం ఎవరి కోసం పెట్టారండి? ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలండి. దేవుని ఉద్దేశం ఏమిటి? ఆయన మనలో ఉండాలనుకున్నారు. అందుకోసం మనం సిద్ధపరచడానికి వచ్చారండి. ఈ హృదయం ఎలాగున్నది? ఆయన పుట్టక మునుపు ఒక పశువుల పాకండి. పశువుల పాక లాంటి మన హృదయాన్ని ఆయన రక్తముతో ఆయన కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ యోగ్యమైనటువంటి ఒక మందిరము కింద ఆయన మలిచారండి. అవన్నీ ఆయన నెరవేర్చారు. మరి ఆయన స్వరూపములోనూ ఆయన మనం చేర్చుకున్న వారుగా మన హృదయము ఆయన కట్టడానికి ఆయనకి అప్పగించుకునే వారునే ఉండాలండి. ఆయన ద్వారా పని జరగాలండి. పని జరగాలంటే ఖచ్చితంగా మనం ఎవరికి లోబడి ఉండాలి? ఆయనే మనల్ని కట్టాలి. ఎందుకోసం? అది దేవుని మందిరం కోసం అండి. కేవలం మనం దేవుని ఎందుకు ఆరాధిస్తున్నామంటే మన అవసరాల కోసమో, లేదా మన అనారోగ్యాల కోసమో, మన సమస్యల కోసమో, మన ఇంటి అవసరాల కోసమో, వీటి కోసం కాదండి. ఆయన మనలోకి వస్తున్నారు, మనలో ఉంటున్నారు. ఉండటానికి మనల్ని ఎన్నుకున్నారు. ఆయన ఎవరు? మనకిప్పుడు పరిశుద్ధాత్మ ఆలయంగా మనల్ని నిర్ణయించుకున్నారు. అది మనలో జరగాలంటే ముందు మన హృదయము పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచడానికి కావాల్సింది ఏమిటి? శుభ్రం చేయాలి. శుభ్రం చేయాలంటే బలి అర్పణ కావాలండి. శుద్ధి చేయాలి. పాపం పరిహరించబడాలంటే ఖచ్చితంగా బలి కావాలండి. ఆ బలి రక్తంతో ఏం చేశారు? ఆయన ముందు శుద్ధి చేశారు. శుద్ధి చేసి పవిత్రపరిచి మనల్ని ఒక మందిరము కింద నిర్మించి పరిశుద్ధాత్మ ఆలయముగా ఆయన మలిచారండి. అదే మనకి కొత్త సిగురు. అంతకు మునుపు మన ఇష్టానుసారంగా బతికాం. కానీ ఆయన మనలోకి వచ్చిన తర్వాత ఆయనే మనల్ని తిరిగి పునర్నిర్మించారండి. ఆ నిర్మించింది ఎవరి కోసం? మన కొరింథీయులో ఉంటుందండి. మిమ్ములను విలువ పెట్టి కొనబడిన వారు తన రక్తము చేత మనల్ని
ఆయన కొనుక్కున్నారండి మిమ్మల్ని. మీరు 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 కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, తన రక్తము చేత కొనబడిన వారు. ఖచ్చితంగా మనలోంచి ఏమి రావాలండి? దేవుని ఆరాధన. అదే ప్రతిష్ఠించుకోవాలండి. ఎందుకంటే ఒక మందిరం ప్రతిష్ఠించబడిందంటే అందులో ఎవరికై ఆరాధన జరగాలండి? దేవునికేనండి. అది జరగాలంటే దావీదు మనసు మనలో ఉండాలి. అయ్యో నా దేవుని మందిరం కోసం ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను సిద్ధం చేసుకోవాలి. వాటి కోసం ఆయన జీవితాంతం కష్టపడ్డాడు. కష్టపడి అవన్నీ ఒకసాట రాసుల కింద పోసుకున్నాడు. రాసుల కింద పోసుకుని అవన్నిటిని కూడాను కట్టేవారికి అప్పచెప్పాడు. అక్కడక్కడ రాయబడినటువంటి సంఖ్య చూస్తే ఆశ్చర్యపోతాడు. దగ్గర 3 కోట్ల మణుగుల బంగారం అండి. ఇత్తడైతే తీయటానికి కూడా వీలు పడదంటండి. ఇత్తడి, ఇనుమును, వెండి కొన్ని కోట్ల మణుగులు, అలాగే రకరకాల వస్తువులు మందిరం కోసం అన్నీ ఎన్నో రకాల వస్తువులు అవన్నీ కూడాను ఓ పక్కన సిద్ధం చేసి దేవుని మందిరం కోసం నిర్ణయించుకున్నాడండి. మరి మన దేవుని కోసం మనం ఏమి నిర్ణయించుకున్నామండి? కేవలం మన కష్టం అంతా ఎవరి కోసం? మన దేవుని కోసమా లేదా మన కోసమా? ఏమా? ఆయన కోసం సంపాదించుకోవాలండి. దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. ఆ ఆయుష్లో కనుక మనం ఖచ్చితంగా ఆయన దశమ భాగం తీసి ఆయనకి ఇచ్చేస్తే ఉన్న ఆయుష్ అంతా ఏమవుతుందండి? ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడంటే ఆ ఆయుష్లో కొంత ఆయనదేనండి. అంటే దశమ భాగం. ఆ దశమ భాగం అంతా ఏం చేయాలి? దేవునికి అర్పించుకునే వారునే ఉన్నాం. మరి దేవుని మనం దొంగిలిస్తే ఏ విధంగా మన ఆశీర్వాదాలు పొందుకుంటామండి? ఆయన నా ఇష్టానుసారమైన వాడు, ఆయన కనిగుంటిని, ఆయన మనకి రాజుగా నిర్ణయించారు. అదే దావీదు రాజు వంశంలోంచి వచ్చిన వారే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అండి. ఈ రాజ్యం చిరకాలం ఉంటుందండి. ఆ రాజ్యంలోనే మనం జీవించేవారునే అది దేవుని నిర్ణయం అండి. అలా ఉన్నామనుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి. ఆయనకి ఎప్పుడు కూడా మనకు తోడే. అదేవిధంగా ప్రకటన గ్రంథం చూడడం 22:16. సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు సిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చొక్కనై ఉన్నాను. ఎవరైతే చేర్చుకుంటారో ఆ కుటుంబంలో ఆయన సంతానం అండి. ఆయనే సిగురు. ఖచ్చితంగా నక్షత్రం వలె వారు ఖచ్చితంగా ప్రకాశిస్తారండి. ఆయనలో మనం కట్టబడాలి. అదే వేరు చిగురండి, ఆ ఫలాలు. ఎందుకంటే చిగురు అంకురం అంటూ వచ్చిందనుకోండి, అది కొద్ది రోజులు పోతే ఏమవుతుందండి? పెరుగుతూ 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 వస్తుంది. పెరిగిన తర్వాత ఏమొస్తాయి? మొగ్గలు, పువ్వులు, కాయలు. ఆ యొక్క ఫలాలు ఎవరిచ్చినట్టు? అవి మనం దేవుని సన్నిధానంలో సంపాదించుకునేవారునే ఆ ఫలాలే దేవునికి ఆరాధనకు ఉపయోగించుకునేవారునే ఆత్మీయ ఫలాలు ఏమున్నాయండి? అమ్మా 9 రకాలు ఉన్నాయండి. ఆ ఫలాలతో ఏం చేయాలి మనం? దేవుని సన్నిధానంలో దేవుని గణపరుచుకునే వారునే
ఉండాలి. ఎందుకంటే శరీర ఫలాలు చాలా ఉంటాయి, కానీ మన శరీర ఫలాలు సంపాదించుకోవాలి, ఆత్మీయ ఫలాలు సంపాదించుకోవాలి. ఆత్మీయ ఫలాలు సంపాదించుకున్నాం అనుకోండి, వాటి ద్వారా మనం దేవుని ఆరాధించగలుగుతాం. ఖచ్చితంగా దేవునికి ఏం కలుగుతుంది? ఘనత, మహిమ, ప్రభావాలు వస్తాయి. అందుకే మనం దేవుళ్ళు వృద్ధి చెందాలి, చిగురు రావాలి. ఆయనే మనలోనూ అంకురం పుట్టాలండి. వేరు చిగురునే ఉన్నాను. ఆయన లేనప్పుడు మనం మూడుబారిపోయిన ముద్దులు లాంటి వాళ్ళేనండి. ఎక్కడ పడి ఉన్నాం అక్కడే పడి ఉన్నాం. కానీ ఆయన మనలోకి వచ్చిన తర్వాత క్రమంగా వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ఆయన ఇమిడలేమనుకోండి, ఆయనలో ఉన్నామనుకోండి, వృద్ధి అనేది మనం చూస్తామండి. అవి వచ్చిన ఫలాలతో ఏం చేసుకుంటామను? దేవుణ్ణి ఆరాధించుకునే వారునే ఉండాలి. ఎందుకంటే ఏ ఫలాలైతే దేవుడు మనకి ఇస్తున్నాడో ఆ ఫలాల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించుకునే వారునే ఉండాలి. ఆరాధించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఆశ్చర్యకార్యాలు జరుగు చూసేవారుగా ఉంటాం. అది యెషయా గ్రంథం 40:13 చూడము. ఎందుకంటే ఇవన్నీ ఎవరు నేర్పారు? దేవుడికి ఎవరు నేర్పేవాళ్ళు ఉన్నారండి? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచబడిన వారెవరు? ఎవరి వద్ద ఆలోచన. ఎందుకంటే దేవుని సమాజంలోనూ మనకు అన్నీ మనకు తెలుస్తుంది అనుకుంటాం, అదే జరగాలనుకుంటాం. మనం అనుకున్నది జరగాల, దేవుడు చెప్పింది జరగాల. అమ్మా, దేవుడు అనుకున్నది మన జీవితంలో జరగాల, లేదా మనం అనుకున్నది నెరవేరాల. దేవుడు అనుకున్నది మన జీవితంలో జరిగిందనుకోండి, అది మనకి ఎంతో ఆశీర్వాదకరం అవుతుంది. కానీ మనం అనుకున్నది జరగాలనుకుంటే అమ్మా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆడుకోవడానికి కారు బాగుందని చెప్పి కారు అడిగితే కారు ఇచ్చేస్తారు తల్లిదండ్రులు. అంటే డబ్బులు ఉన్నవాళ్ళు అనుకోండి, ముందు ఆస్తి ఉంది కదా, ఎంత పోతే పోయింది అని చెప్పి కొనిచ్చేస్తారా? అదే ఇచ్చారనుకోండి, ఆ కారు నడపడం రాకపోతే ఏమవుతుంది? కారు పాడవుదండి, ప్రాణం పోద్ది. ఆ యోగ్యత వచ్చిన తర్వాతనే మీరు అడిగింది ఇస్తారండి. అందుకే ఎప్పుడు కూడా మన చిత్తం నెరవేరాలని కోరుకోకూడదు, దేవుని చిత్తం మనలో నెరవేరాలని, ఆయన చిత్త ప్రకారంగా మనం వెళ్ళటానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలి. ఎందుకంటే దేవుడికి ఆలోచన చెప్పవలసిన వారు ఎవరు అవసరం లేదండి. మన ఆలోచనలు కాదండి, దేవుని ఆలోచనలు మనం ముందు పెట్టుకుని వెళ్ళేవారునే. అందుకే దావీదు గురించి ఏమన్నారు సాక్ష్యం? నా ఇష్టానుసారుడు, నా చిత్తం నెరవేర్చేవాడు. అలా ఉన్నాడు కాబట్టి ఆయన అందులోంచి ఏమొచ్చిందండి? వేరు చిగురు. ఆ చిగురు ఎవరో? యేసయ్య అండి. ఇప్పుడు యేసయ్య వచ్చే వరకు కూడాను దావీదు రాజ్యమే ఉంటుందండి. ఆ రాజ్యమే దేవుని సంఘం. ఆ రాజ్యాన్ని ఏలేవారు ఎవరు? యేసయ్యేనండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అండి. ఆయనే మనకి యజమాని. అందుకే ఆయన ఉన్నారో ఆయనకి లోబడాలి, ఆయనకి మనం అప్పచెప్పుకునే వారునే ఉండాలి. మన ఆలోచనలో ఈ కథను మనకు కావాల్సింది, దేవుడు చెప్పిన విధంగా మనం ముందుకెళ్ళే వారునే ఉండాలి. మరి దేవుడు ఎలా చెప్తాడు? వాక్యం ద్వారానో లేదా సేవకుల ద్వారానో. వాడికి తలొగ్గునుకోండి, ఆ క్రమంలో మనం ఉంటే ఖచ్చితంగాను క్రమంగా మనం వృద్ధిలోకి వచ్చేవారునే ఉండే. ఎందుకంటే ఇస్సాకు మరి కరువు రోజుల్లోనూ ఎలా అభివృద్ధి చెందాడండి? క్రమముగా అభివృద్ధి చెందాను. ఎప్పుడు కూడా దేవునికి లోబడే మనస్సు కలిగిన వారునే ఉండాలి. ఎందుకంటే మనం ఒక విషయంలో మనం ఏం పొరపాటు చేస్తామంటే, ఇవన్నీ మనం కోల్పోతాం కదా, నష్టపోతాం కదా అనుకుంటాం. అదే విషయం ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకున్నారు.
అనుకుని వాళ్ళ ఇష్టానుసారం పడటం అప్పుడు ఆశ అంటాడన్నమాట. మీరు దేవుని దగ్గరగా ఉంటే దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు. మీరు దేవునికి దూరంగా ఉంటే దేవుడు మీకు దూరంగా ఉంటాడు. దూరంగా ఉన్న తర్వాత ఆ తర్వాత దేవుని వాక్యం దొరకదు, చెప్పేవారైన దేవుని యాజకులు దొరకరు, దేవుడు ఏంటో తెలియజేసాడు దేవుని పరిశుద్ధ గ్రంథం కూడా మనకి చాలా కాలము వారికి దూరం అయిపోయాను. మరి దేవుని వాక్యం మనలో లేకపోతే అందులో చాలా రోజులు 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతుందండి? అందుకే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనలోకి ఉన్నవాడు మన నడిపించేవారు సామాన్యులు కాదండి. రాజులకే రాజు, ప్రభులకే ప్రభువు. ఆయనే మనలో ఉన్నారు, ఆయనే మనల్ని నడిపిస్తున్నారు, ఆయన మనలోకి వస్తున్నారు. ఆయనకి మన లోబడే మనసు కలిగిన వారునే లోబడ్డామనుకోండి అధికారము. ఎందుకంటే ఆయన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడము 13, 14. పరలోకమందును భూలోకమునందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టియు అనగా వాటిలోనున్న ప్రకటన గ్రంథం 5, 13, 14. ఇంకా ముసదు ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆ గ్రంథం ఇప్పటికైనాను సూచటికైనాను 13 ఒక నిమిషం. ఈ వాక్యం పక్కన పెట్టి ఇంకా ముందు 5 నుంచి చదువు. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుటికై జయము పొందినని నాతో చెప్పాను. ఇంతకీ విజయం ఎవరు పొందుకున్నారు? దావీదు చిగురైనటువంటి యేసయ్యనే. అందుకే మరి పాడుతూ ఖచ్చితంగా పని పాటలు పాడుకుంటాం. జయ జయ యేసు, జయ యేసు. ఆ ముద్రలు ఇప్పేవారు ఎవరు లేరండి. ఆ ముద్రలు ఇప్పేవారు ఎవరండి? యేసయ్యేనండి. 7 ముద్రలు దేవుడు నిర్ణయించింది. కాసి బయలుపరచడానికి యోగ్యత ఎవరికి ఉందండి? యేసయ్యకేనండి. అందరూ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారండి. ఇవన్నీ కూడా ఎవరు ఇప్పగలరు? ముద్ర ఇప్పితేనే అందులో విషయం తెలుస్తుంది. దేవుడు ఏం చేయబోతున్నారు. ఆ అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకేనండి. అందుకైనా జయం పొందుకున్నవారు విజయుడు. కాబట్టి ఆయన నామాన్ని ఏం చేసుకోవాలి? మనం ఆరాధించి ఘనపరుచుకునేవారునే. ఆయన ఉంటేనే మనకు జయం అండి. ఆయన లేకపోతే జయాలు పొందుకోవడం అనేది అసాధ్యం అండి. అవి ఒకవేళ పొందుకున్నాం అనుకుంటాం, కానీ వాటి వల్ల మనకు ఉపయోగం కూడా ఉండదు. ఇప్పుడు జయం పొందుకున్నవాడు, జయించిన వాడు ఆయనేనండి. మరణమా నీ ముల్లెక్కడ? మరణముళ్ళు విరిసివేసిన వారు ఆయనేనే. ఈ అధ్యాయం అంతా అదే ఉంటుందండి. ఆయన ఇప్పుతారు, ఇప్పితే అప్పుడు బయలుపడుతుందండి. ఖచ్చితంగా ఆయనకి
ఆయనే మనకి ఉండాలి. ఆయన ఉన్నారనుకోండి ఖచ్చితంగా జీవితాలు మారుతాయి. నూతన జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయోగ్యత, అర్హత అన్నీ కూడా ఆయనలోనే మనకు దొరుకుతాయి. అదేవిధంగా మరొక చోట చూస్తే ఇర్మియా గ్రంథంలో 33:15 చూడమ్మా. 33:15. ఆ దినములలో ఆ కాలమునందే దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మనలో ప్రవేశిస్తారో నీతి న్యాయం అనేది మనలో ప్రవేశిస్తుంది. ఆయనే మనలో నెరవేరుస్తారు. దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది మన ద్వారా మనలో ఉండి తను నెరవేరుస్తారు. ఆయన లేరనుకోండి మనలోను, దేవుని నీతి మనలో జరగదండి. నీతి న్యాయం అనేది దేవుడు నిర్ణయించారు కాబట్టి అది ఆయన ద్వారా మనలో నెరవేర్చబడే విధంగా ఆయన మనకి అనుగ్రహించబడ్డారు. అందుకే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ముందు ఆయన వెతికేమనుకోండి, ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులకి పరలోక రాజ్యంలోకి ప్రవేశం ఉంటుందని అది ఇవ్వడానికి ఆయన వచ్చారు. ఆయన చేర్చుకుంటే మన జీవితాలు కొత్త చిగురు పొందుకునే వారునే ఉంటామని. ఇంకా ముందు చూస్తే 101వ కీర్తన చూడమా, 1-6 వచనాలు. నేను నేను కృపను గూర్చియు న్యాయము గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. ఎక్కడ మనం ఎలా ఉండాలి అమ్మా? నిర్దోష మార్గము, దేవుని మార్గం. దేవుని మార్గంలో ఎలా ఉండాలండి? వివేకముతోనే, మంచేదో చెడేదో తెలుసుకుని వివేకముతో మనం ఆ మార్గంలో నడుచుకునే వారునే ఉండాలండి. ఇంకా చదువు. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థముతో హృదయముతో నడుచుకొందువు. ఒక నిమిషం. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను దుష్కార్యమును ఉంచుకొని. ఈ మాట ఎవరి మాట? దావీదే అంటున్నాడు. నువ్వు నా ఇంట్లోకి ఎప్పుడు వస్తావు? నా కన్నుల ఎదుట ఎటువంటి దుష్కార్యం కూడా నేను ఉంచుకొనను. దేవుడు వస్తున్నారంటే ముందు మన ఇంటిని ఏం చేసుకుంటాం? ఎవరన్నా వస్తే ఇంటిని ఏం చేసుకుంటాం? ఆయన ఎప్పుడు వస్తారో తెలవకపోయినా ఏం చేస్తాం మనం? ఆయన వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా ఉంటామండి. మరి పరిశుద్ధాత్ముడే మనలోకి వస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మన హృదయాన్ని కాపాడుకోగలుగుతున్నాము. ఆ హృదయంలో ఏముండాలి? దేవుని నీతి ఉండాలండి, దేవుని న్యాయం ఉండాలి, దేవుని యథార్థత ఉండాలండి. ఆయన వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలండి. అలా సిద్ధంగా ఉండే విధంగా కట్టేవారే యేసయ్య. అదే ఆశపడుతున్నాడు. అయ్యా ఎప్పుడు వస్తావయ్యా నువ్వు? అప్పటి వరకు నేను వివేకముతోనూ జ్ఞానంతోనూ జాగ్రత్తగా ఉంటాను. ఇంకా ముంచదు. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనెను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. హల్లెలూయా. మరి ఈ విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నామండి అమ్మా? వాళ్ళు అలా చేశారంట, వీళ్ళు ఎలా చేశారంట, మనం కూడా అలా చేసుకోవచ్చంట. అక్కడ
ఏ విధంగా అభిప్రాయాలు తీసుకుంటున్నావు అమ్మా? దేవుని వాక్యంలోంచి మనం గ్రహించుకోవాలా, లేకపోతే దేవుడంటే భయము భక్తి లేని వారిలోంచి మనం గ్రహించుకునే వారమే ఉండాలి అమ్మా? ఏ విషయాల్లో నువ్వు అక్కడ వివేకంగా ఉండాలి? ఈ విషయాల్లోనే. ఒక బాటిల్లో కనుక బొక్కవాడు తైలం ఉందనుకోండి, ఆ తైలంలో కనుక ఒక ఈగ పడితే ఏమవుతుందండి? అది ఎంత విలువైన తైలమైనా సరే ఒక ఈగ కనుక అదుపుడు చచ్చిపోతే ఏమవుతుంది? మొత్తం పాడైపోతుంది కదండి. దాని భక్తి జీవితం ఏమైపోతుంది? దేవునితో సరిగ్గా నడుచుకోవట్లేదు అనుకోండి, ఎంత చెప్పి వినట్లేదు అనుకోండి, వారి మార్గాన్ని మనం ఎంచుకోకూడదు. అక్కడ మన మార్గం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఆయన ఎలా నడవమంటే అలా నడుచుకునే వారునే. అదే దావీదు అంటున్నారండి. ఇంకా ముసదమ్మా, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుంచి తొలగిపోవలను, దోష్యమును నేను అనుసరించను, తమ పొరుగు వారిని సాటున దూషించు వారిని నేను సంహరించెదను. హల్లెలూయా. మరి మీ తోటి విశ్వాసుల గురించి ఎవరన్నా వచ్చి మీ దగ్గర ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు వినేవారిగా ఉన్నారా, లేకపోతే పౌరుషం వచ్చి గద్దించేవారిగా ఉన్నారా అమ్మా? అంటే దేవుడు ఎన్ని మాట్లాడుతున్నాడంటే ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలమ్మా? మీ తోటి విశ్వాసులే, దేవుడు నమ్ముకున్న వారే, మీతో జీవిస్తున్నవారే, మందిరంలో నివసిస్తున్నవారే, కానీ వారి గురించి మరొకరు వచ్చి ఆయన ఎవరు లేనప్పుడు సాటుగా వచ్చి మీ దగ్గర లేనిపోని అన్నీ చెప్తున్నారనుకోండి, అవి వింటున్నారా, లేకపోతే మీరు రోషముతో మీరు వారిని గద్దిస్తున్నారు? విన్నారనుకోండి, చెప్పిన వాళ్ళకి ఎంత పాపమో విన్నవాళ్ళు కూడా అంతే పాపం. అని ఇద్దరిని గద్దిస్తాడు దేవుడు. అదే కానీ మీరు గద్దించారనుకోండి, ఆ స్థానంలో మీరు ఉండరు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మన సంఘంలోను మీరు ఎవరైనా సరే పక్కాళ్ళ గురించి నా దగ్గర చెప్తే ఈ పక్కనే చెప్పిన మాట ఆ పక్కనే మర్చిపోతాను. మళ్ళీ నిమిషం పోయిన తర్వాత మీరు మళ్ళీ అడిగిన అది నా జ్ఞాపకం రాదు, నీకు చెప్పలేను. మీరు ఏమన్నా చెప్పండి, ఈ చెవిలో వింటాను, ఆ చెవిలోనే అక్కడే వదిలేస్తాను. అది దగ్గర అస్సలు జ్ఞాపకం అనేది నాకు రాదండి. దేవుడు నాకు అది ఇచ్చాడు. అవన్నీ మనసులో పెట్టుకున్నాం అనుకోండి, అతను మనం ఏమైపోతాం? అవి మనసులో పెట్టుకున్నప్పుడు మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా సరే ఆమె చెప్పిన మాటలే గుర్తొస్తాయి. అప్పుడు మీకు ఇవ్వాల్సిన విలువ నేను ఇవ్వలేను. అదే కనుక అది మనసులో లేదనుకోండి, మిమ్మల్ని ఎలా గౌరవించుకోవాలో అలా గౌరవించుకోగలుగుతాం. అందుకే ఎప్పుడూ కూడా మనం ఇటువంటి విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా లేకపోతే 6 నెలలు పోతే ఏమవుతామండి? వారే వీరు అవుతారు. ఈ విషయాల్లో కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఆయన బయలుపరుస్తున్నారంటే ఇటువంటి విషయాల్లోనండి. చాలా జాగ్రత్త, ఇలా జాగ్రత్తగా ఉంటేనే వచ్చే చిగురు మనకి ఆరోగ్యకరంగా ఉంటుందండి. అప్పుడు జీవితాలు మారుతాయి. ఇంకా ముంచదు, సంహరించేదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. వెతుక్కోవాలండి నమ్మకమైన వారి కోసం. మన దేవునికి సహకరించాలా, లేకపోతే ఇటువంటి మనసు కలిగిన వారికి సహకరించాలా అమ్మా?
ఇవన్నీ కూడా మనకి ఒక మెట్లండి. ఇవన్నీలో మనం జాగ్రత్తకున్నాం అనుకోండి, దేవుల్లో మనం ఖచ్చితంగా స్థిరపడతాం. అందుకే యేసయ్య ఒక చోట అన్నారు, అంటే 2-3 సాక్ష్యం ఉంటే కానీ నువ్వు దేన్ని నమ్మవద్దు. మన కంటికి కనపడింది కానీ నమ్మవలసిన అవసరం లేదండి. కంటిని భ్రమపరిచేవి కూడా ఉంటాయండి. అందుకే తేలిగ్గా మనం దేనికి కూడా తీర్పులు చెప్పుకునేవారునే ఉండకూడదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు తీర్పు తీర్చేవారు, ఆయనే తీరుస్తారు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉంటేనే ఆ ఏరు చిగురు అనేది మనలో వస్తుంది. ఎందుకంటే మనం ఎవరు ఇక్కడ జకర్యా 6:12 చూడము. తీయం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురించును, అతడు యెహోవా ఆలయము కట్టును. హల్లెలూయా. ఆయన కనుక మనం చేర్చుకున్నామనుకోండి, ఆయన ఉండే స్థలం ఇదేనండి. ఎందుకంటే మనం విన్న వాక్యం ఎక్కడ పెట్టుకుంటామండి? ఇదే ఆయన స్థలం. ఇందులో ఏమొస్తుంది? కొత్త చిగురు. ఆ కొత్త చిగురు ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఆలయం కడుతుంది. అందుకే మన హృదయం దేని చూసిందని? పరిశుద్ధాత్మ ఆలయం. అతడే ఆలయమును కట్టును. ఆయనే కడతారు. ఆయనకు లోబడాలి. ఆయన ఏం కావాల్సినవి అన్నీ కూడా ఆయనకి ఇచ్చుకునే వారమే ఉండాలి. ఖచ్చితంగా కట్టేవారికి లోబడ్డాం అనుకోండి, కట్టడం బాగుంటుంది. ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వలేకపోయామనుకోండి, ఆ కట్టడం ఎలా ఉంటుంది? అందుకే మనం ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకునేవారునే. సద్వినియోగం చేసుకున్నామనుకోండి, ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి మందిరం కింద. ఇక్కడ ఎపిసీలు 2:27 చదువు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది. హల్లెలూయా. దినదినము మీరు ఎలా వృద్ధి చెందుతున్నారండి? ఒక దేవాలయంలో కట్టడంలాగా. ఎందుకంటే కట్టడం అంతా ఒకేసారి పూర్తవుదండి. రోజు ఏమవుతుంది? కట్టుకుంటూ 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 ఆయన వచ్చినప్పటికి చివరికి ఏమవుతుంది? అది ఒక దేవాలయం కింద మారుతుంది. కానీ ఈ మయాన్ని కనుక మనం అశ్రద్ధ చేసుకుంటే ఆ మందిరం ఎలా పూర్తవుతుంది? కేవలం 2 వారాలు మనం జాగ్రత్తగా ఉండి 3వ వారం అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, మరి అది ఏ రకంగా పూర్తవుతుంది? ఖచ్చితంగా పూర్తి అవ్వాలంటే పునాది నుంచి స్లాబ్ వేసుకునే వరకును చాలా జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి, ఒక మంచి గృహము కింద మనం కట్టుకోగలుగుతాం. అందుకే ఆయనకి లోబడేవారునే ఉండాలి. ఒక మందిరముగా, ఒక దేవాలయముగా ఆయన మనల్ని కడతారు. ఆయన అన్నీ కూడా మొత్తం అన్నీ ఎలాగుంటాయండి? క్రమముగా ఉంటాయండి. అందమైన కట్టడంగా ఆయనే మనల్ని తిరిగి కడతారండి. ఆ కట్టడంలో ఎవరు ఉంటారు? ఇక్కడ ప్రకటన గ్రంథం 21:3 చూడము. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని నివాసం దేవుని మందిరమేనే. ఇక్కడ ఉన్నప్పుడు మనలో ఉంటారు, మనం అక్కడ ఉన్నప్పుడు మనం ఆయనలో ఉంటాం. అక్కడ ఉండాలంటే ఇక్కడ ఆయనకి స్థానం ఇచ్చేవారునే ఉండాలి.
అందుకే ఆయనకి లోబడాలి, ఆయన చేర్చుకోవాలి. ఆయన మన ఇంట్లోకి వచ్చారనుకోండి, రేపొద్దున మనం ఆయన ఇంట్లో ఉంటాం. మీ బంధువులు కనుక మీ ఊరు వచ్చినప్పుడు మీ ఇంట్లోకి చేర్చుకోలేకపోతే రేపొద్దున మీరు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మీరు గౌరవిస్తే అక్కడ కూడా గౌరవం దొరుకుతుంది. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చేర్చుకోకపోతే రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని ఎలా చేర్చుకుంటారు ఆయన? మన దేవుని ఇంట్లో ఉండవలసిన వారు అండి. అందుకే మనం ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉన్నవారునే ఉండాలి. ఆయనే కడతారు చిగురు. ఆ చిగురు వచ్చిందనుకోండి, ఫలాలు వాటంతటవే వస్తాయి. అది యెషయా ముద్దుకు చిగురు పుట్టెను. చిగురు అంటూ వస్తే ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఫలాలు వస్తాయి. ఆ ఫలాలే మనకి ఆశీర్వాదం. రకరకాల విధంగా అన్ని రకాలుగా మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేవారుగా ఉంటారు. అందుకే అది ఆయనేనండి. ఆయన ఆ విధంగా ఇస్తే ఖచ్చితంగా ఎవరైతే ఆయనలో ఉంటారో వారే ఆశీర్వించబడతారు. ఈ వాక్యం ముగించేసుకుందాం. కీర్తన 50వ కీర్తన 9 నుంచి 15 వచనం వరకు. ఇక్కడ ఏమంటున్నారు ఆయన? అమ్మా, దేవుడా రోజు అనుకుంటూ కూర్చుంటే మా కడుపులో నిండుతుంది అంటారు. ఇక్కడ దేవుడిని ఆశిస్తున్నారండి. ఆయన ఏమంటున్నారు ఇక్కడ? అమ్మా, ఎందుకంటే మనం ఆలోచించుకుంటాం ఒకసారి, అయ్యో ఇంత ఖర్చు మేము భరించగలుగుతామా, ఇన్ని మనం చేయగలుగుతామా? దేవుని కూటమి పెట్టుకోవాలన్నా సరే ఒకసారి ఖర్చు గురించి ఆలోచించే పరిస్థితి వస్తాయి. అవసరం లేదు. నా నామములో ఎవరైనా 2-3 కూడుకున్న కాడ ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇస్తే నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను అన్నారు. గ్లాసులో మంచినీళ్ళు చాలండి. ఆడంబరాలకు వెళ్ళవలసిన అవసరం లేదండి. దేవుడికి ఏదో ఇచ్చేయాలనుకుంటాం. మనం సంతోషంతో మనకు ఉన్నదే కనుక మనం సమర్పించుకుంటే అదే ఆయన సంతోషపెడతారు. అందుకే దావీదుకి దేవుడు ఇచ్చాడు. ఇచ్చిందని ఎవరి కోసం ఉపయోగించుకున్నాడు? ఆయన మందిరం కోసం ఉపయోగించుకున్నాడండి. అందుకోసం అన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాగే దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, సంతోషంతో మనం దాన్ని ఆయనకు అర్పించుకునేవారునే ఉండాలి. అంతేకాని అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, లేకపోతే నాడదు అనేది ఉండదు. అది ఆయన అంటున్నారు, నీ ఇంట్లోంచి నేనన్నా తీసుకున్నానా? కోడినైనాను, అమ్మా, పొట్టేళ్ళనైనాను, అమ్మా, అడవి మృగములైనను 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటి నేను ఎరుగుదును. పొలములోని పశ్వాదులను నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణతయు నావే. హల్లెలూయా. నేను ఇంత ఇవ్వాలా, ఇంత ఇవ్వగలనా, ఇవన్నీ నేనే చెయ్యాలా అనుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం చెయ్యాలి. దేవుడు ఇవ్వకపోతే చేయాలనుకున్నా మనం చేయలేం. దేవుడు మనకి ఇచ్చాడు, ఇచ్చిందని ఏం చేసుకోవాలి? ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడు, ఇచ్చిందని ఏం చేసుకోవాలి మనం? అంతా ఎవరిదే? ఈ లోకము దాని పరిపూర్ణత ఎవరిదండి? అంతా దేవుందే. ఆయన ఇచ్చిన దాంట్లో మనం తీసుకెళ్ళి ఘనపరుచుకుంటున్నామండి. ఆ ఘనపరుచుకుంటే మనసే దేవుడు చూస్తాడండి. ఎందుకంటే ఏదో మనం సంపాదించి పట్టుకొచ్చి దేవుడిని మెప్పించవలసిన అవసరం కూడా లేదండి. దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో
దాన్ని మనం దేవుని కోసం సద్వినియోగం చేసుకునేవారునే. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎంత నాది అని మనం ఆలోచన చేస్తాం. దేవుడు మనకి ఇచ్చాడు, ఈరోజు మనకు 10 రూపాయలే, కానీ రేపు 100 రూపాయలు ఇస్తాడు. ఈ 100 మందా లేకపోతే దేవుడు ఇస్తే వచ్చిందా? మరి అందులోంచి మనం దేవుడిని కనపరుచుకున్నాం అనుకోండి, 100ని 1000 చేస్తాడు. ఇంకా మనం కనపరుచుకున్నాం అనుకోండి, 1000ని ఇంకో 10 రెట్లు చేస్తాడు. ఇంకనూ అదే మనసు ఉన్నాం అనుకోండి, అక్కడ ఆపేస్తాడా? ఆ మనసు మనకు లేదనుకోండి, 100 ఉండిపోద్ది. దేవుడు నాకు ఇచ్చాడు, ఎంత దేవుందే అది మనం గుర్తించుకుని దేవుని గణపరుచుకునేవారమనే ఆ మనసు ఎవరిలో ఉన్నది? దావీదులోనే. అందుకే ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. కాబట్టి ఆయన ఎన్నుకుని ఆయన నామములోనే ఆయన ఈ లోకానికి వచ్చారండి. దావీదు వేరు సిగురు, యెష్షా వేరు సిగురు, దావీదు వంశంలో వచ్చారండి. ఎవరైతే ఆయన చేర్చుకుంటారో ఆ కుటుంబంలోనే ఆయన సిగురిస్తారండి. ఖచ్చితంగా ఆయన వచ్చారు అనుకోండి, పరిస్థితులు అన్నీ కూడా వాటి అంతటా అవే మారిపోతాయి. దేవుడు ఇచ్చేవారుగా చేస్తాడు, కానీ పుచ్చుకునేవారుగా మాత్రం ఏనాడు చేయరండి. దేవుని గణపరిచేవారుగా చేస్తాడు. అది నన్నైనా మీరైనా ఎవరికైనా సరే అదే వర్తిస్తుంది. ఎప్పుడు ఏనాడు కూడా దేవుడు ఇబ్బంది పెట్టేవారుగా ఉండరండి ఆయన. ఎందుకంటే ఒక కాసు వేసినటువంటి పెద్దవాడిని చూసారా, లేదా వేలుకు వేలు వేసినటువంటి అక్కడ ఉన్నవాళ్ళని చూసాడు దేవుడు అక్కడ. అమ్మా చూసి అన్నీ ఏమన్నారు? ఆమె తన జీవనాధారం అంతా కూడా నాకు సమర్పించింది. ఆ మనస్సు మనలో ఉండాలి. దేవుని గణపరుచుకోవాలి, దేవుణ్ణి మనం హెచ్చించుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరో చాలా గొప్పవాడు. అందంగా ఉండాలి. మనం చేసే పని ఎలాగ ఉండాలండి? అందంగా ఉండాలి. నా హృదయం దేవునికి మంచి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ఆయన్ని చేర్చుకోవాలి, ఆయన స్థలాన్ని ఇవ్వాలి. ఆ మనసు మనలో ఉందనుకోండి, మనలోనే ఉంటారు. ఎందుకంటే మా అత్త మరి ఇంట్లో ఎవరున్నారు? ఊరన్నాక చాలా కుటుంబాలు ఉంటాయి, కానీ ఆయన వచ్చినప్పుడల్లా ఏ కుటుంబంలో ఉందంటే బెస్తనీయ గ్రామంలోను. మా అత్త మరేముల ఇంట్లో ఉన్నారా, లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారా? అంటే మా అత్త మరేముల ఇల్లు ఒకటే ఉంది అక్కడ. ఏ హృదయం చేర్చుకుంటే ఆ హృదయంలోనే చిరకాలం ఉంటారండి. ఆయన ఉన్నారనుకోండి, ఏ ఇబ్బంది ఇరుకులు అన్ని కూడా ఎవరిదే? ఎత్తుం ఎవరిదే? యెహోవాదేనండి. ఆయనే చూసుకుంటారు. అందుకే ఆ మనసు మనలో అదే కోరుకుంటారు. దేవుడు సంతోషం పెట్టేది ఆ మనసేనే. అప్పుడు మన చిగురు వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి. ఖచ్చితంగా దేవుడు హెచ్చించేవారుగా ఉంటాడు. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించకట్టు.